డైరెక్ట్గా వెళ్తే ఆ పారు వేషాలు బయటపడవు. పైగా నా మీద అనుమానంతో వచ్చావా అని మీ అన్నయ్య నన్ను కోపడతారు. అందుకే ఈ గెటప్ వేసుకుని నేను సైలెంట్గా ఫాలో అవుతాను. నేను టోటల్ షుగర్ అవాయిడ్ చేశాను పారు. నో థ్యాంక్స్. అవును, వీళ్ళేంటి ఇంకా డోర్ ఓపెన్ చేయలేదు? రుద్ర, వాళ్ళు రావడానికి టైం పడుతుందేమో, వెయిట్ చేయి. ఏం మేనేజ్మెంటో ఏంటో వీళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం అండి ప్లీజ్. చెన్నకేశవా సార్, చెప్పండి సార్. రూమ్ నెంబర్ 102లో మిస్ పార్వతి మేడం రూమ్ డోర్ లాక్ అయిందంట. పార్వతి గారు అండ్ తన ఫ్రెండ్ రుద్ర గారు ఇద్దరు లోపల లాక్ అయ్యారు. నువ్వు వెంటనే వెళ్ళి డోర్ అన్లాక్ చేయి. అలాగే సార్. వదిన, అన్నయ్య పారు ఒకే గదిలో ఉన్నారంట. దేవుడా, లోపల ఏం జరుగుతుందో. వదిన, తీయరా. హలో సార్, కార్డు వర్క్ అవ్వట్లేదు. ఎక్స్పర్ట్ని పిలిపించాలి. ఎక్స్పర్ట్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. తప్పుకో. వదిన. జై బజరంగ బలి, జై బజరంగ బలి. వదిన, అమ్మో అన్నయ్య. వదిన బుక్ అయిపోయింది. ఇప్పుడు నన్ను చూశాడంటే నాకు ఉండిద్ది. అడిగేది నిన్నే, ఎందుకు వచ్చావు? మీరు భోన్ చేశారో లేదో అని. ఏంటే? మీరు భోన్ చేశారో లేదో అని క్యారేజ్ తీసుకొని వచ్చా. క్యారేజ్ ఎక్కడా? ప్యాకింగ్ చేసి మర్చిపోయా. హోటల్లో స్టే చేసామని తెలుసు కదా, ఇక్కడ ఫుడ్ ఉంటుందని తెలీదా? అవుట్ సైడ్ ఫుడ్ మంచిది కాదు కదా సార్. ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? ఇంకా అర్థం కాలేదా రుద్ర? మన మీద అనుమానంతోనే ఇక్కడికి వచ్చుంటుంది. నా అనుమానం నీ మీదేనే. అయినా నీ భర్త మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? నీకెలా చెప్పాలి? ఇప్పుడు పాలల్లో బొగ్గు పడింది అనుకో, పాలే నల్లగా అవుతాయి. ఆ బొగ్గు తెల్లబడదు కదా. పాలు మంచివే, బొగ్గుతోనే వచ్చిన తిప్పలన్నీ. వాట్ డు యు మీన్? నో మీన్. నా భర్త కోసం నేను వచ్చాను, మధ్యలో నీకేంటి ప్రాబ్లమ్? గంగా, స్టాప్ ఇట్. అది కాదు సార్, నన్నెప్పటి నుంచో మీతో కలిసి సరదాగా అలా బయటకు వెళ్ళాలి అనుకున్నాను. మీరేమో ఫుల్ బిజీ. ఇప్పుడు ఎలాగో బయట ఉన్నారు కదా అని నేనే వచ్చేసాను. సరేలేండి, మీరు వద్దంటే నేను వెళ్ళిపోతా. ఆగు. ఎలాగో వచ్చావు కదా, పొద్దునే ముగ్గురం కలిసి వెళ్దాం. అన్నట్టు భోంచేసావా? సరే, అక్కడ ఫుడ్ ఉంది, తిందుగనరా. హ్యాండ్ వాషింగ్ చేసుకొని వస్తా. వద్దని చెప్తున్నా వినకుండా గంగ వంశం తీసుకుని మరీ వెళ్ళింది. ఇప్పుడు అత్తయ్య గారు అడిగితే ఏం చెప్పాలి? సూర్య, ఇట్రా. ఏంటోదినా? వంశీ కాల్ చేసావా?
అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలిసిందా? లేదు వదిన, వంశీ నా కాల్ ఆన్సర్ చేయడం లేదు. కాసేపట్లో అత్తయ్య గారు మామయ్య గారు భోజనానికి వస్తారు. గంగ ఏదైనా అడిగితే ఏం చెప్పాలి? షాప్కి వెళ్ళిందని చెప్తే? సూర్య, టైం ఎంత అవుతుందో చూడు, ఇప్పుడు షాపింగ్ ఏంటి అంటారు. హే పీపుల్, వాట్ యు డిస్కసింగ్? గంగా నాట్ ఇన్ హోమా? వేర్ షి గో? అమ్మా అరవకమ్మా, మెల్లగా. వదిన, పారు రుద్ర అనే వాళ్ళు వెళ్ళిన ప్లేస్కి వెళ్ళింది. వై? ఎందుకంటే అది మరి తడబడుతున్నావేంటక్క? ఉన్న నిజం చెప్పు. పారు మీదున్న అనుమానంతోనే కదా గంగ వెళ్ళింది. ఇషిక, చిన్నగా మాట్లాడు, అత్తయ్య గారు వింటారు. బాగుందక్క. గంగ వెళ్ళడమే తప్పు అయితే నువ్వు కవర్ చేయడం ఇంకా పెద్ద తప్పు. ఏమైంది ఇష్క? ఎందుకు అరుస్తున్నావు? ఈ ఇంట్లో చాలా విషయాలు మీ దృష్టికి రాకుండా జరుగుతున్నాయి అత్తయ్య గారు. అదే తప్పు అని వాదిస్తున్నాను. ఏ విషయం? అదేం లేదు అత్తయ్య గారు. ఎందుకక్క నిజం దాచడం? అత్తయ్య, రుద్రబాబు గారు పారు అకాడమీకి సంబంధించిన ల్యాండ్ చూడడానికి వెళ్లారు కదా, లేట్ అవుతుందని ఈరోజు అక్కడే స్టే చేయబోతున్నారు. వాళ్ళ మీద అనుమానంతో గంగా ఆరా తీయడానికి వెళ్ళింది. అనుమానం కాదత్తయ్య గారు. ఈ టైంలో చెప్పపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అనుమానం కాకపోతే ఇంకేంటి సిస్టర్? తనకి పారు మీద నమ్మకం లేదు, సరే రుద్రబాబు మీదైనా నమ్మకం ఉండాలి కదా. అసలు ఈ విషయం రుద్రబాబుకి తెలిస్తే ఎంత ఎంబారసింగ్గా ఫీల్ అవుతాడు. తనకి ఇతరుల గురించి ఆలోచించే జ్ఞానమే ఉంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది వీరు? పైగా తనేం చేసినా ఇంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారుగా, అందుకే ఆ ధైర్యం. అమ్మా ప్రమీల, గంగ వెళ్తుంటే వద్దని వారించాల్సింది కదా, ఎందుకు పంపించావు? నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళింది మావయ్య గారు. అయినా ఒంటరిగా ఎందుకు వెళ్ళిందమ్మా? వంశీ నాన్న తోడు తీసుకెళ్లాల్సింది. వంశీ వెళ్ళాడు నాన్న. ఓహో, ఇంట్లో వాళ్ళని కూడా చెడగొడుతుందన్నమాట. రానివ్వండి, చెప్తాను. తన అనుమానంతోనే వెళ్ళిందని ఎందుకు అనుకుంటున్నావు? కన్సర్న్తో కూడా వెళ్ళి ఉండొచ్చు కదా. కన్సర్న్తో వెళ్ళుంటే ఇంట్లో చెప్పి వెళ్ళాలి కదా మావయ్య గారు. చెప్పకుండా వెళ్ళిందంటే అనుమానంతో వెళ్ళినట్టేగా. అంత అనుమానం ఉంటే మొగుడిని కొంగును కట్టేసుకోవాల్సింది. ఆడవాళ్ళు అనుమానం అక్కా చెల్లెళ్ళని ఊరికే అంటారా? నువ్వు మాత్రం తక్కువ. మన పెళ్ళైన కొత్తలో ఆఫీసులో ఒక్క లేడీ ఎంప్లాయీనైనా ఉంచావా? అందరినీ తీసి పడేశావు. ఎందుకు? చాలండి, అది నా జాగ్రత్త. గంగది కూడా జాగ్రత్తే. మీరు మాట్లాడకండి. తన ఇంటికి రానివ్వండి, చెప్తాను. చెప్తుందంట, చెప్తుంది పెద్ద.